హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్, జపాన్ కంపెనీలతో సీఎం రేవంత్ ఒప్పందాలు. నేడు ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మినిస్టర్. నెల్లూరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ ప్రారంభించిన మంత్రి నారాయణ. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ విచారణకు హాజరైన మిథున్ రెడ్డి, న్యాయవాదితో కలిసి వచ్చిన ఎంపీ. ఉత్కంఠ రేపుతున్న వైజాగ్ మేయర్పై అవిశ్వాసం, కాసేపట్లో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం, పోలీస్ వలయంలో జీవీఎంసీ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో రేషన్ షాపుల అక్రమ దందా, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మహిళల ఫిర్యాదు. ఖమ్మం జిల్లా పార్థసారథిపురంలో రాగమయ్యి దంపతులు సందడి, భార్యతో కలిసి గిరిజనుల ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసిన ఎమ్మెల్యే. ఏపీలో 10th రిజల్ట్స్ రిలీజ్కు విద్యాశాఖ కసరత్తు, ఈ నెల 23న విడుదల చేసే అవకాశం. జగిత్యాల జిల్లాలో ఈదురుగాలులతో వర్షం, వరి, నువ్వుల పంటలకు తీవ్ర నష్టం. కామారెడ్డి నియోజకవర్గంలో ఈదురుగాలుల బీభత్సం, ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు, విరిగిపడ్డ చెట్లు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వరుస దొంగతనాలు, ఒకే రోజు 4 ఇళ్లలో చోరీ, పోలీసులు అలర్ట్. ఏపీకి వర్ష సూచన, నేడు పిడుగులతో వానలు పడే అవకాశం. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వానలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. తిరుమలలో అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్, సర్వదర్శనానికి 24 గంటల సమయం. ప్రయాగ్రాజ్లో టెంట్ హౌస్ గోడౌన్లో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు, అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. తగ్గిన వెండి ధరలు, కిలో సిల్వర్ రేట్ 1,09,900.